క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లు, వాయు కాలుష్యం లేనట్లు. మరి ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఆ నెంబర్ 400 దాటింది. అంటే 4 గింతలు పెరిగింది. దీపావళి ముగిసేలోగా మరింత విషమించే అవకాశం ఉందట. ఢిల్లీ జనాభా పరిస్థితి ఏంటన్న దానిపై ఇప్పుడు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతి దీపావళిలాగే ఈసారి కూడా దేశ రాజధానికి పొల్యూషన్ గండం పట్టుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును క్రాస్ చేసింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీ. AQI లెవెల్ 400 నుంచి 500 మధ్య ఉంటే గాలి కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు లెక్క. అక్షర్ధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా నమోదైంది. ఈ సీజన్లో ఇదే హైయెస్ట్ పొల్యూషన్ లెవెల్. 418 AQIతో ఆనంద్ విహార్ ప్రాంతం తర్వాతి స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో శ్వాస తీసుకోవటం అంటే రోజుకు 6 సిగరెట్లు తాగినంత ప్రమాదకరం. గాలిలో దుమ్ము ధూళి కణాలు పెరిగి విజిబిలిటీ తగ్గి ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి. పైగా దగ్గు, కళ్ల మంటలు, గొంతు నొప్పితో అవస్థలు పడుతున్నారు. మాస్క్ పెట్టుకుంటే తప్ప బయటికి వెళ్లి సాహసం చేయటం లేదు. వింటర్ సీజన్ సమీపించడం, వాహన ఉద్గారాలు పెరగటం, పొరుగు రాష్ట్రాల పంట వ్యర్థాల దహనం లాంటివన్నీ ఎయిర్ పొల్యూషన్ తీవ్రతకు ప్రధాన కారణాలుగా తేల్చారు అధికారులు. ఇటు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుతో పాటు ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. AQI లెవెల్ ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టింది. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ఇండియా గేట్ లాంటి ఏరియాల్లో వాటర్ స్ప్రింక్లర్ను మోహరించి గాల్లో దుమ్ము ధూళిని తగ్గించి కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నారు. డీజిల్ జనరేటర్లు, ఆరు బయట కట్టెల పొయ్యి లాంటివన్నీ నిషేధించారు. నిర్మాణంలో ఉన్న కట్టడాల్ని మూసివేశారు. దీపావళి సందర్భంగా 18 నుంచి 21 వరకు 4 రోజుల పాటు టపాకాయలు కాల్చుకునేందుకు ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆనందంగా పండుగ చేసుకోవచ్చని ఢిల్లీ సీఎం కూడా ప్రకటించారు. కానీ దివాళీ సెలబ్రేషన్ తో వాయు నాణ్యత ఇంకా క్షీణించి అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరుకోవచ్చని బెంబేలెత్తుతున్నారు ఢిల్లీ జనం. ఢిల్లీ వెరీ పూర్ కేటగిరీలోకి చేరటంతో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఢిల్లీ NCR పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. GRAP1 అమల్లోకి వచ్చిన 6 రోజుల్లోనే తాజా ఆంక్షలు విధించారు. ఢిల్లీలో ఆదివారం ఉదయం నుంచి AQI పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 4 గంటలకు 296గా, 7 గంటలకు 302గా నమోదైంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం, ఇతర సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమల్లో ఉన్న స్టేజ్ 1 నిబంధనలతో పాటు స్టేజ్ 2 చర్యలను తక్షణమే అమలు చేయాలని అధికారులను CAQM ఆదేశించింది. GRAP2 నిబంధనల కింద దుమ్మును నియంత్రించేందుకు ఎంపిక చేసిన రోడ్లను రోజు ఊడ్చడం, నీళ్లు చల్లటం వంటి చర్యలు తీసుకుంటారు. నిర్మాణాలు, కూల్చివేత ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తారు. వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు CNG, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యతో పాటు మెట్రో సేవల ఫ్రీక్వెన్సీని పెంచుతారు. డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధం ఉంటుంది.